కార్తీక పురాణము 10వ అధ్యయనము. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. పిమ్మట జనక మహారాజు వశిష్ఠ మహారాజును చూసి, మహామునీశ్వర, ఈ అజామిలుడు పూర్వజన్మ అందెవరు? అతడు ఏ పాపం ఆచరించెను? యమదూతలు విష్ణుదూతలు చెప్పిన మాటలు విని ఎందుకూరుకుండిరి? యమదూతలు యమునితో ఏమి చెప్పిరి అని అడుగగా వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. రాజా, యమదూతలు విష్ణుదూతలు చెప్పిన మాటలు విన్న తక్షణమే యముని వద్దకు పోయి జరిగిన విషయమంతా చెప్పి, స్వామి, మహాపాపాత్ముడగు అజామిలుని తీసుకొని వచ్చుటకు పోయినంతలో అతటికి విష్ణుదూతలందరించి మమ్ము ధిక్కరించి అతనిని విడిపించిరి. వారిని ధిక్కరించే శక్తి మాకు లేనందున తిరిగి వచ్చితిమి అని చెప్పగా విని యముడు చాలా ఆగ్రహము పొందెను. వెంటనే దివ్య దృష్టితో చూసి జరిగిన విషయములన్నీ గ్రహించెను. అజామిలుడు పాపాత్ముడైన మరణ సమయమున హరినామస్మరణ చేయుటచే సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణువుకు ప్రియుడయ్యను. అందువలననే అతనికి ఈ లోకమునకు తీసుకొని రాకుండా విష్ణుదూతలను నిరోధించిరి. ఎంత పాపాత్ముడైనను భక్తితో నారాయణుని స్మరించుట వలన జీవన్ముక్తుడై అంతమున మోక్షము పొందెను అని ఆలోచించుకొని యముడు ఊరుకుండెను. అజామిలుడు పూర్వ జన్మయందు సౌరాష్ట్ర దేశంలో బ్రాహ్మణుడై పుట్టి శివార్చకుడుగా నుండి శివ ద్రవ్యమును అపహరించెను. స్నాన సంధ్యాదులు చేయక, భక్తి శ్రద్ధలు లేక శివుని పూజించుచు శివుని వైపు కాళ్ళు చాచి నిద్రించుచు ఆయుధము చేపట్టి దుష్టులను కూడి తిరుగుచుండెను. ఆ గ్రామములో ఒక బ్రాహ్మణుడుండెను. అతని భార్య యవ్వనము చక్కదనమును కలది. ఆ బ్రాహ్మణుడు దరిద్రుడగుట వలన తిండి కొరకు ఇతర గ్రామములకు పోయి యాచించుచుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు యాచన చేసి సంపాదించిన ధనాదులను మూట కట్టి శిరస్సున పెట్టుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యకు ఆ మూట ఇచ్చి, ఓసి, నాకు చాలా ఆకలిగా ఉన్నది కనుక వంట త్వరగా చేసి పెట్టుము, ముందు కొంచెము మంచి నీళ్ళిమ్ము, దాహము తీర్చుకొని కొంత శాంతి పొందదా అని ఎన్నిసార్లు అడిగినను వినిపించుకొనక తన ప్రియుణ్ణి మనసులో తలుచుకుండెను. అందువలన అతని కోపించి భార్యను కొట్టగా ఆమె తిరిగి భర్తను కొట్టెను. భార్య ప్రవర్తనకు కినిసి ఆ బ్రాహ్మణుడు ఇల్లు విడిచి వేరొక గ్రామమునకు పోయి భిక్షమెత్తుకొని జీవించుచుండెను. బ్రాహ్మణుడు ఆ విధముగా ఇంటి నుండి వెళ్ళిన తర్వాత అతని భార్య చాలా సంతసించి ఆనాటి రాత్రి హాయిగా భోజనము చేసి చక్కని చీర కట్టుకొని తంటాలము వేసుకొని ఒక చాకలి వాని ఇంటికి పోయి, నేటి రాత్రి నీవు నాతో సంభోగించుము అని కోరెను. అందగాడగు నా చాకలివాడు ఆమె మాటలు విని ఆశ్చర్యపడి, అమ్మా, మీరు గొప్ప కులమున పుట్టినవారు, నేను నీచ కులమును కనుక మీరు నన్నిట్లా కోరుట తగదు అని నిరాకరించగా ఆ బ్రాహ్మణ యువతి కోపించి చాకలివాణిని దూషించసాగాను. చాకలివాడు ఆ ప్రవర్తన కసయపడి రోకలితో ఆమెను కొట్టగా ఆమె కూడా అతనిని కొట్టి రాజవీధిని పోవుచుండగా దుష్ప్రవక్తుడైన శివార్చకుడు ఎదురయ్యను. బ్రాహ్మణి అతనిని చూసి సంతోషించి దగ్గరకు పోయి చేయి పట్టుకొని తనతో రతికేలి సెల్పుటకు రమ్మని పిలిచి తీసుకుపోయి రాత్రి అంతయు అతనితో కాలక్షేపం చేసినది. తెల్లవారున తర్వాత ఆమె ప్రవర్తనకు సిగ్గుపడి పశ్చాత్తాపం పొంది పొరుగు గ్రామమందున్న తన భర్త వద్దకు పోయి తన అపరాధం క్షమించమని కోరి అతనితో కలిసి సుఖంగా జీవించెను. తరువాత కొన్నాళ్లకు శివార్చకుడు మరణించి యమలోకమున కేగి రౌరవాది నరకబాధ అనుభవించి తిరిగి భూమియందు సత్యనిష్ఠుని పుత్రుడు అజామిలుడుగా పుట్టెను. అజామిలునకు కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనము లభించినది. అంత్య సమయమున హరినామ స్మరణ ఫలము కలిగినది. అందుచే నిత్తడి 7 జన్మలలో చేసిన పాపము నుండి విముక్తుడై మోక్షము పొందెను. కొంతకాలమునకు ఆ బ్రాహ్మణి కూడా మరణించి నరకమునందు కొంతకాలము బాధలను అనుభవించి తిరిగి కన్యా కుబ్జమునందొక చండాలునకు పుత్రికయై జన్మించెను. తండ్రి గండమున పుట్టిన కారణమున
చండాలుడామెను తీసుకొని పోయి అరణ్యమునందు వదిలిపెట్టగా ఒక బ్రాహ్మణుడు ఆ శిశువును చూసి జాలిపడి తీసుకుని పోయి తన ఇంట దాసిగా నున్న ఒక స్త్రీకి అప్పగించెను. ఆ దాసీది ఆమెను పెంచెను. తరువాత అజామిలుడు ఆమెతో సంబంధము పెట్టుకొని కొంతకాలం సంసారం చేసిన సంగతి ఇంతకు ముందు చెప్పబడినదే. రాజా నీ వీడి అడిగిన ప్రశ్నలకు సమాధానముగా అజామిలిని కథ చెప్పి తిని హరినామ సంకీర్తన చేసి ఎడల పాపములకు పశ్చాత్తాపము చేసుకునేవలెను. ఏ చింతలు లేక హరిని స్మరించువాడు తప్పక మోక్షమును పొందుదురు. కార్తీక ధర్మమును వివరించు ఈ కథ విన్నవారును చదివిన వారును పాప విముక్తులై వైకుంఠమును కేగి విష్ణు సన్నిధిని సుఖముగా ఉందురు అని చెప్పెను.